శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఎంతో పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయములో 20వ శ్లోకము గురించి తెలుసుకుందాం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు. భావము: ఎప్పుడు యోగమాచరించుట చేత చిత్తము పని చేయకుండా పోవుచున్నదో అప్పుడు జీవాత్మ ఆత్మను చూచి ఆత్మానందము అనుభవించుచున్నాడు. వివరము: బ్రహ్మయోగము చేయుట వలన దేహములోని భాగముల కార్యములు అన్నీ స్తంభించిపోవును. నిద్రలో తప్ప మిగతా సమయములలో బుద్ధికి, చిత్తమునికి, జీవునికి ఏదో ఒకటి అందించవలసిన బాధ్యత మనసుకున్నది. మానవుని జీవితకాలము ముఖ్యముగా 4 భాగములుగా ఉన్నదని చెప్పవచ్చును. అవి: 1 నిద్ర, మెలకువ, స్వప్నము, యోగము. నిద్రలో మనస్సుకు ఏ పని ఉండదు. మెలకువలో మనస్సు, ఇంద్రియములు పనిచేయుట అందరికీ తెలిసినదే. స్వప్నములో బాహ్య కర్మేంద్రియములు తప్ప అన్నీ పనిచేయుచున్నవి. యోగములో అనగా బ్రహ్మయోగములో శరీర భాగములన్నీ స్తంభించి ఉన్నప్పటికీ మనస్సు, బుద్ధి, చిత్తము, జీవుడు ఎరుక కలిగి ఉందురు. మనస్సు మాత్రము బయట విషయములో వదిలి ఉండి అంతర్ముఖముగానున్న విషయముల్నే తెలుపుచుండును. బ్రహ్మయోగములోనున్నది ఆత్మ తప్ప మనసుకు వేరేది లేదు. కనుక ఆత్మ యొక్క విషయమునే జీవునకు, బుద్ధికి, చిత్తమునకు తెలియజేయుచుండును. అప్పుడు జీవాత్మ తన మనస్సు చేత ఆత్మను చూడగలుగుతున్నాడు. మనస్సు మధ్యలో లేకపోతే జీవాత్మ ఆత్మను నేరుగా చూడలేదు. జీవాత్మ మనోదృష్టి చేతనే ఆత్మను చూడగలుగుచున్నదని గ్రహించాలి. యోగములో జీవాత్మ మనస్సు అందించు ఆత్మానుభూతిని బుద్ధి ద్వారా పొందుచున్నదని తెలుసుకొనుము. ఆ సమయములో జీవాత్మ ఆత్మ యొక్క అనుభవమును, దాని యొక్క ఆనందమును పొందుచున్నాడు. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.